హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఈ రోజు మన దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల నగరమైన కాంచీపురం వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో బెంగళూరు నుండి కాంచీపురం ఎలా వెళ్ళాలి, బస్సులు ఎలా ఉంటాయి, బస్కి టికెట్ ప్రైస్ ఎట్లా ఉంటుంది, ఒకే రోజులో అక్కడ ఎన్ని దేవాలయాలని కవర్ చేయొచ్చు, ఈవెన్ మేమైతే హాఫ్ డేనే కవర్ చేసాము ఆ దేవాలయాలన్నిటిని. సో హాఫ్ డేలోనే ఆ దేవాలయాలన్నిటిని ఎలా కవర్ చేయాలి, అక్కడ లాకర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయి, ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి, ఇంకా ఆటోలు ఎలా దొరుకుతాయి, ఇవన్నీ మీకు ప్రతి చిన్న విషయాన్ని కూడా చెబుతూ ఈ మా జర్నీ మొత్తాన్ని చూపించబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మా జర్నీ అనేది బెంగళూరు నుంచి స్టార్ట్ అయిందనమాట. బెంగళూరులోని బెలందూరు నుండి ప్రారంభమైంది. సో నైట్ 11కి ఉంది మాకు బస్సు, అది కూడా ఎలక్ట్రానిక్ సిటీలో. ఫస్ట్ అయితే మేము బెలందూరు నుంచి సిల్క్ బోర్డ్ మెట్రోకి అయితే వచ్చామన్నమాట. బస్లో ట్రాఫిక్ ఉన్నా కొంచెం అనుకున్న టయానికే రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళడానికి సిల్క్ బోర్డ్ లో మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో ఎక్కామన్నమాట. మెట్రో ఎలా ఎక్కాలి ఏంటి అనేది అందరికి మీకు తెలిసిందే. సో కొంచెం హైదరాబాద్ మెట్రోకి ఇక్కడ మెట్రోకి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట, లుక్ వైజ్ కానీ అక్కడ స్టేషన్ కానీ అంతా. సో కొంచెం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే కొంచెం చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఎలక్ట్రానిక్ సిటీకి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే కాంచీపురం డైరెక్ట్ బస్ మాకు అక్కడే ఉందన్నమాట. సో 11కి ఉంది మాకు కాంచీపురానికి వెళ్లే బస్సు. సో ఒక్కొక్క పర్సన్ కి కాకుండా 2 persons కి మాక్సిమం ఫ్రెండ్స్ తోనే వెళ్తారు కాబట్టి సో ఒక టికెట్ వచ్చి మనకి 520 రూపీస్ అట్లా పడింది అనమాట. ఇద్దరికి కలిపి మాకు 1045 రూపీస్ అలా పడింది అనమాట బస్ టికెట్. సో రాత్రంతా ప్రశాంతంగా ప్రయాణం అయితే చేసామన్నమాట మేము. సో ఎర్లీ మార్నింగ్ 4:35 కలా కాంచీపురం బస్ స్టాండ్ లోకి అయితే దిగేసామన్నమాట. సో బస్ స్టాండ్ నుంచి మనకి కాంచీపురం బస్ స్టాండ్ దిగంగానే మనకి అక్కడి నుంచి మీరు లొకేషన్ ఆన్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ మన కాంచీపురంలో ఫస్ట్ మెయిన్ కామాక్షి అమ్మవారే కాబట్టి సో బస్ స్టాండ్ కి దగ్గరలోనే ఉంటది అనమాట కామాక్షి అమ్మవారి టెంపుల్. మీరు నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు, లొకేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు అక్కడ దిగిన తర్వాత ఇట్లా స్ట్రైట్ గా వస్తే నడుచుకుంటూ మీకు గోపురం అనేది కనిపిస్తుంది. టెంపుల్ ఓపెనింగ్ అనేది 5:36 కలా చేస్తారు. మేము 4:35 కలా దిగేసాం కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుదామని చెప్పి దక్షిణం వైపు ఉన్న గోపురం వైపు వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ కి 4 మెయిన్ గోపురాలు, మెయిన్ రాజగోపురాలు ఉంటాయి అన్నమాట. 4 సైడ్లు 4 గోపురాలు. సో మీరు చూస్తుంటే చందమామ గోపురం అద్భుతంగా ఉంది కదా. గుడికి ఇంకొక సైడ్ ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు అందులో రూమ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అవ్వచ్చు. లేదు కొంచెం మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం కదా, మనం అంత ఎఫర్ట్ చేయడం ఎందుకు కాస్ట్ అని అనుకున్న వాళ్ళు దానికి ఆపోజిట్ లోనే ఇలా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అనమాట. పర్ పర్సన్ కి 40 రూపీస్ అలా తీసుకుంటారు. మీరు అక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఫ్రెష్ అవ్వచ్చు, సేఫ్టీ అనే ఉంటది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు అక్కడ ఇచ్చేటప్పుడు క్యాష్ కంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే మీరు ముందు డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదు అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఆన్లైన్ పేమెంట్ అనుకో మీరు తర్వాత ప్రూఫ్స్ చూపించవచ్చు. సో అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మీకు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న షాపుల్లాగా, అవే అనమాట లాకర్స్. అక్కడ ఎవరైతే మనుషులు ఉండరు, అక్కడంతా డిజిటల్ లాకర్ అనమాట. ఏంటి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక స్కానర్ ఉంటది. మనం ఆ స్కానర్ లో స్కాన్ చేసి మన ఫోన్ లో అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఏ లాకర్ అయితే ఓపెన్ లో ఉంటుందో ఆ లాకర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లాకర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆ లాకర్ లో పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 3 to 5 hours వరకు మనం అందులో ఉంచుకోవచ్చు అనమాట. అవర్కి ఇంత చేపటికి ఇంత అని ఉంటది. సో ఆల్మోస్ట్ 50 రూపీస్, అంతకు మించి అయితే ఎక్కువే ఉండదు అనమాట. సో అక్కడి నుంచే మీకు క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మేము టెంపుల్లోకి వచ్చి దర్శనానికి అయితే ఒక రౌండ్ ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆయన కాశీ విశ్వనాథ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నదే మెయిన్ టెంపుల్. అక్కడ గోల్డ్ కలర్ లో ఉంది కదా, అక్కడే అమ్మవారు ఉంటారనమాట. సో మేము ప్రదక్షిణ చేస్తూ అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసరికి అక్కడ ఉన్న కోనేరు అనమాట. ఇది ఒక సైడ్ ఆఫ్ గోపురం. చెప్పా కదా 4 sides 4 డిఫరెంట్ గోపురాలు అనేవి ఉంటాయి 4 సైడ్లు అని చెప్పి. మనం నార్మల్ గా టెంపుల్స్ లో
కోనేరు దగ్గరికి వెళ్తే మాక్సిమం అక్కడ స్నానాలు అనేది చేస్తారు కదా, కానీ ఇక్కడ అలా అయితే ఎలో చేయలేదు అనమాట. ఎందుకు అంటే మేబీ పాడు చేస్తారని ఆలోచనతో ఒప్పుకోలేదు అనుకుంటా. కానీ వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మనం దిగి చూడొచ్చు కూడా, స్టెప్స్ కూడా ఉన్నాయి మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదొక సైడ్ గోపురం, అక్కడ చెట్ల వెనకాల ఉంది అదొక గోపురం, ఇటు వెనకాల ఇటు సైడ్ ఇంకొకటి ఉంటది అనమాట. ముందుకు వెళ్తే కొంచెం మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. సో వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇదొక సైడ్ అనమాట, ఫోర్ సైడ్స్ ఆఫ్ గోపురాల్లో అదొక సైడ్ గోపురం అనమాట. మాక్సిమం అన్ని సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు, కానీ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే తూర్పు గోపురం నుంచే లోపలికి వెళ్ళాలి అనమాట. అప్పుడే సంథింగ్ ఆ ట్రెడిషనల్ వే అనేది ఉంటది కదా. సో మనం ఎలా అంటే అలా వెళ్ళడానికి వాళ్ళు కట్టింది అందుకు కాదు కదా. సో తూర్పు వైపు నుంచే వెళ్తారనమాట. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఎంత ప్రశాంతంగా ఉంది, ఆ సూర్యకిరణాలు ఆ గోపురాల మీద పడుతూ ప్రశాంతంగా ఉన్నది అనమాట. ఇది వచ్చేసరికి ఒక మండపం, రాతి మండపం, సంథింగ్ ఏదో అక్కడ ట్రెడిషన్ కి తగ్గట్టు ఏదో జరిగినట్టుంది. అంత కర్రలు కట్టి సంథింగ్ ఏదో డెకరేషన్ చేసి తీసేసినట్లు ఉందన్నమాట. అక్కడ మండపం కంప్లీట్ గా కాంచీపురం అంతా ఇట్లా రాతితోనే కట్టిన, పాతకాలం టెంపుల్స్ అంటే మాక్సిమం రాతితో కట్టిన టెంపుల్సే ఉంటాయి. సో ఇట్లానే కాంచీపురంలో కూడా అన్ని రాతితో కట్టిన కట్టడాలే ఉంటాయి అన్నమాట. అసలు ఒక్కొక్క టెంపుల్ మీద ఒక్కొక్క అదనేది చూస్తూ ఉంటే మనము అసలు ఇంత అద్భుతంగా ఉన్నారా శిల్ప కళాకారులు మన దేశంలో అని అనిపిస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. కాంచీపురం అంటే మాక్సిమం గుర్తొచ్చేది ఫస్ట్ కాంచీపురం కామాక్షి టెంపుల్, ఆ తర్వాతనే కాంచీపురం చీరలు అనమాట. సో లోపల అమ్మవారు ఇలా ఉంటారనమాట. అమ్మవారి నిజ స్వరూపం మనం లోపల తీయడానికి కుదరదు కాబట్టి అక్కడ చూడడానికి పెట్టారు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఒక ప్రదక్షిణ అయితే చేసామన్నమాట టెంపుల్ చుట్టూ, టెంపుల్ ని ఆస్వాదించుకుంటూ. సో ప్రదక్షిణ అయిపోయింది, బయటకు వచ్చే ప్రదక్షిణ అయిపోయి టెంపుల్ ని దర్శనం, లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా చూసాం అనమాట. ఒక 2-3 మినిట్స్ అక్కడే నించొని చూసాము. అమ్మవారు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. సో ఈ టెంపుల్లో మాకు దర్శనం అయిపోయేసరికి 6:30 అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు కాంచీపురంలో మరో ప్రసిద్ధి అయిన శ్రీ ఏకాంబరేశ్వర టెంపుల్ కి అయితే బయలుదేరాం అనమాట. కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి ఏకాంబరేశ్వర ఆలయానికి ఆల్మోస్ట్ 850-900 మీటర్స్ దూరంలో ఉంటది అనమాట. మనం ఎప్పుడైతే మనం స్టార్టింగ్ దిగాం కదా, సో అదే రోడ్ లో మనం మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము అని అంటే మనకి లెఫ్ట్ తీసుకుని ఆ తర్వాత రైట్ తీసుకుంటే మనకి ఆలయ గోపురం అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో నిజం చెప్పాలి అంటే ఆ గోపురాన్ని నేను మొదటిసారి చూడంగానే అసలు అబ్బా అనిపించింది అనమాట. కొంచెం సేపు ఆ టెంపుల్ ముందు ఆ గోపురాన్ని చూస్తూ అట్లా నించుండిపోయా అనమాట. సో ఇదే అన్నమాట ఏకాంబరేశ్వర ఆలయం వచ్చేసరికి ఈ టెంపుల్ యొక్క ఆలయము. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రావాలన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే అన్నమాట రాజగోపురం అనేది ఏకాంబరేశ్వర టెంపుల్ కి. సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటది. మాక్సిమం మీరు నడవగలను అని అనుకుంటే నడిచి రండి, లేకపోతే కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి మీరు బయటికి రాగానే మీకు అక్కడ ఆటోలు ఉంటాయి. పర్ పర్సన్ కి 1000 నుంచి 1500. ఐ మీన్ మనం పెట్టుకునే ప్లాన్స్ బట్టి ఎన్ని టెంపుల్స్ తిరగాలి, ఎంత దూరం ఉంటాయి ఏంటి అని చెప్పి మీరు అక్కడ మాట్లాడుకుంటే దాన్ని బట్టి వాళ్ళు మీకు చెప్తారు ఇంత ఇంత అని చెప్పి. నడవగలను అని అనుకున్న వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళండి, లేదు అంటే అలా ఒక ప్లాన్ తీసుకోండి ఆటో వాళ్ళ దగ్గర. పెద్దవాళ్ళు నడవలేరు కదా, సో అలాంటి వాళ్ళందరూ ఆటోనే ప్రిఫర్ చేయండి మాక్సిమం. ఎందుకు అంటే నడుచుకుంటూ వెళ్తే టైం పడుతుంది, హాఫ్ డేలో అవన్నీ కవర్ చేయాలంటే కష్టం. ఇంకా కొంచెం యంగ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా నడుచుకుంటూనే వెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఏకాంబరేశ్వర టెంపుల్ యొక్క రాజగోపురం. చూస్తూ ఉంటేనే చూడాలనిపించే అంత అద్భుతంగా ఉంది అసలు రాజగోపురం అయితే మాత్రం.
నాకు కొంచెం సిమిలర్ గా ఎలా అనిపించింది అంటే అరుణాచల రాజగోపురం ఉంటది కదా, సో అట్లా అనిపించింది. సో ఏమన్నా కొంచెం నాకు అట్లా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి లోపల ఎంట్రన్స్ లోనే ఆ గేట్ కి అటు ఇటు మనకి అలా అమ్మవార్ల విగ్రహాలు అట్లా పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా. ఎంత పెద్దగా ఉంది అసలు. ఇంకా లోపలికి రాగానే లోపలంతా టెంపుల్ చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నమాట మెయిన్ టెంపుల్. ఎంత కలర్ఫుల్ గా ఉంది, రీసెంట్ గా వేసారు అని అనిపించింది అనమాట కలర్స్. ఎందుకు అంటే మాక్సిమం షేడ్ అవుతాయి కదా కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ చూసేసరికి అంత కలర్ఫుల్ గా అసలు రీసెంట్ గానే వేసారు అన్న అనిపించింది, అందుకే అంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ కూడా మేము ఆల్మోస్ట్ 6:47 కల్లా వచ్చేసాం అనమాట. 850 900 మీటర్స్ అంటే మనం మాక్సిమం 10-15 మినిట్స్లలో వచ్చేస్తాము. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ అంతా చాలా అంటే చాలా విశాలంగా ప్రశాంతంగా. మీరు ఎర్లీ మార్నింగే టెంపుల్ దర్శనానికి స్టార్ట్ అవ్వండి, లేకపోతేనా రష్ ఎక్కువ అవుతుంది, మీరు ఇంత ప్రశాంతంగా అయితే చేసుకోలేరు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మండపం లాగా అన్నమాట. మొత్తం రాతితో కట్టి ఉంచారు. మొత్తం శిల్పాలు చూస్తూ ఉంటే మీకు ఆ డీటెయిలింగ్ అనేది అర్థమవుతూ ఉంటది. ఇక్కడ వచ్చేసరికి ఏకాంబరేశ్వర టెంపుల్లో శివుడు ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శివుని యొక్క లింగాలు అనేవి పెట్టి ఉంచారు. సో ఈ ఆలయంలో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, శివలింగానికి అన్ని చోట్ల మనకి పంచామృతాలతో కానీ వాటర్ తో కానీ చేస్తారు, కానీ ఇక్కడ అలా కాదనమాట. నూనెతో అభిషేకం చేస్తారనమాట ఆ శివలింగానికి. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్థానికుల ప్రకారం ఈ మామిడి చెట్టు స్వయంగా పార్వతీదేవే నాటిందని నమ్ముతారనమాట. పాత చెట్టు ఎండిపోతే ఆ తర్వాత అదే ప్లేస్ లో వేరే చెట్టు తీసుకొచ్చి నాటారనమాట. ఈ చెట్టుకి 4 కొమ్మలకి 4 రకాల టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క కొమ్మకు కాసిన కాయ ఒక్కొక్క టేస్ట్ ఉంటది అనమాట. సో అదే ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత. మరి అంత మహిమ ఆ చెట్టుకు ఎలా వచ్చిందో ఏమో, అంతా దేవుడు దయ్యే అనమాట. సో మనం కోసుకోవచ్చో లేదో తెలియదు కానీ మామిడి చెట్టుకి ఎప్పుడు కాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట. 365 డేస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు మీరు చూసారు కదా, అది కూడా ఈ ఏకాంబరేశ్వర టెంపుల్ కి సంబంధించిన కోనేరు అనమాట. సో ఈ కోనేరుకి వాల్ ఎలా చూడండి, ఆ త్రిశూలాలు పెట్టి రాతితో ఎంత అద్భుతంగా చెక్కారు అసలు. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ దర్శనానికి కూడా వెళ్ళి వచ్చేసాము. దర్శనం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా, ప్రతి ఆ లింగాన్ని చూస్తూ ఉంటే అసలు శివుని మహిమ డిఫరెంట్ ఉంటది కదా. సో ఆ మహిమ అనేది అసలు ప్రశాంతంగా అయ్యేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో మేము ఇప్పుడైతే ఇక్కడ నుండి కాంచీపురం కామకోటి పీఠంకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో అక్కడ ఆలయంలో ఉన్న తర్వాత కొంచెం సేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు కాంచీపురంలో ఇట్లా వాకబుల్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అడుగడుక్కి మీకు టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ ఏకాంబరేశ్వర టెంపుల్ నుంచి బయటకు వచ్చి మీరు ఒక 400 మీటర్స్ అలా నడుచుకుంటూ వచ్చారు అంటే మీకు ఈజీగా కనిపించేస్తుంది అనమాట కంచి కామకోటి పీఠం. అసలు ఈ కంచి కామకోటి పీఠం గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఇది ఆదిశంకరాచార్యులు స్థాపించారని అక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. సో ప్రపంచ నలుమూలల నుండి భక్తులు శిష్యులు ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట కంచి కామకోటి పీఠం. సో లోపల గురువు గారు ఉంటారనమాట. లోపల పోలీసులు ఉండడంతో మీకు చూపించడం అయితే కుదరలేదనమాట, కెమెరాస్ ని అలౌ చేయలేదు. సో ఇప్పుడు అక్కడి నుంచి మేము శ్రీ పాండవ దూత పెరుమల్ ఆలయానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ కామకోటి పీఠం నుంచి పాండవ దూత పెరుమల ఆలయానికి
400 to 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాంచీపురం వీధులు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట పాండవ దూత పెరుమల్ టెంపుల్. సో ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు పాండవులకు దూతగా వెళ్లిన రూపంలో దర్శనమిస్తారనమాట. మహాభారతంలో కౌరవుల దగ్గరకు శాంతి దూతగా వెళ్లిన శ్రీకృష్ణుని జ్ఞాపకార్థంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. అన్ఫార్చునేట్లీ అన్లక్కీ అనమాట మేమైతే ఈ టెంపుల్లో. ఏంటి అంటే ఏం జరిగింది అనుకుంటున్నారా, మేము వెళ్ళిన టయానికి టెంపుల్ లోపల దేవుడి యొక్క గేట్ అయితే క్లోజ్ చేశారనమాట. మాక్సిమం కొన్ని డేస్ లో ఇట్లా 8కే క్లోజ్ చేస్తారనమాట. అందుకే లోపల దర్శనం అయితే చేసుకోలేకపోయాము. కానీ బయట నుండి ఆలయాన్ని చూసి చాలా అందంగా అనిపించింది. మీరు కాంచీపురం వస్తే ఈ ఆలయ టైమింగ్స్ ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని రండి, అప్పుడే మంచిదనమాట. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. సో పాండవ దూత పెరుమల్ టెంపుల్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి 500 మీటర్స్ ఉంటది అనమాట. సో అక్కడి నుంచి కూడా మేము నడుచుకుంటూనే వచ్చాము. మాకు నడుస్తూ ఉంటే అంత అనిపించలేదు, ఎర్లీ మార్నింగే కాబట్టి ప్రశాంతంగానే అనిపించింది అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కార్తికేయుడు, కుమారస్వామి, మురుగన్ అని కూడా పిలుస్తారు కదా. సో మన దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయం కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం జరిగిందనమాట. ఈ ఆలయంలో కూడా ఉదయం సమయం కావడంతో రద్దీ కొంచెం తక్కువగా అనిపించింది. ప్రశాంతంగా స్వామివారిని కొంచెం ఎక్కువ సమయం చూడడానికైతే మాకైతే ఆ సమయం అనేది దొరికిందనమాట. సో ఆ టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటే ఆ టెంపుల్లోనే ఒక సైడు మండపం లాగా చిన్న చిన్న టెంపుల్స్ లో ఇట్లా దేవతల్ని దేవుళ్ళని పెట్టి బయట ఈ పెద్ద కుందిలు పెట్టి దీపారాధన అయితే చేశారనమాట. టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లోనో సంథింగ్ పెయింట్ వేస్తున్నట్టున్నారు. గ్రీన్ కలర్ మ్యాట్ అయితే కప్పేశారనమాట. సో ఇప్పుడు మనమైతే కచపేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ నుంచి మనకి 500 మీటర్స్ దూరంలో ఉంటది అనమాట. మనకి ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, మేము మధ్యలో కట్ చేశాను అనమాట, నడిచే అంతా చూపించకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నదే కచపేశ్వర ఆలయం అనమాట. సో ఈ ఆలయం పేరు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఏంటి అంటే విష్ణుమూర్తి కుమార అవతారంలో తాబేలు రూపంలో వచ్చి ఇక్కడ శివుడిని ఆరాధించాడు అని చెప్పి సో పురాణాలు చెప్తాయన్నమాట. సంస్కృతంలో తాబేలును కచ్చప్ప అని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని కచపేశ్వర ఆలయం అని పేరు వచ్చిందనమాట. ఈ ఆలయంలో వెళ్ళిన తర్వాత అక్కడ శిలలు కానీ రాతి స్తంభాలు చాలా అద్భుతంగా కనిపించాయి అన్నమాట. అసలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. అక్కడ లోపల దేవుడు ఉంటారు. అక్కడ కింద ఇప్పుడు మీరు గజస్తంభం కిందనే నంది ఉన్నారనమాట, నంది స్వామి. సో నంది స్వామికి కూడా ఒక కొంచెం చిన్న గోపురం అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో లోపల కూడా స్వామివారు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా జరిగిందనమాట. అందుకే నేను వీడియోలో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు అంటే మీరు ప్రశాంతంగా ప్రతి ఒక్క టెంపుల్లో టైం తీసుకొని హడావుడిగా కాకుండా నిదానమే ప్రధానం అన్నట్టు ప్రతి దేవుణ్ణి కూడా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా టైం తీసుకొని కొంచెం సేపు ఒక 1-2 మినిట్స్ అలా వేచి చూసి ఆ దేవుణ్ణి రూపాన్ని అంతా ఆస్వాదించవచ్చు అనమాట. సో మనం అంత ఎక్కువసేపు చూస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి 400 మీటర్స్ మనం నడుచుకుంటూ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదే చిత్రగుప్త ఆలయం అన్నమాట. ఈ ఆలయం భారతదేశంలోనే అరుదుగా కనిపించే ఆలయాల్లో ఒకటి. మనం సాధారణంగా శివుడు, విష్ణు, అమ్మవారి ఆలయాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ చిత్రగుప్తునికి ప్రత్యేకంగా అంకితం చేసిన ఆలయాలు చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. చిత్రగుప్తులు వారిని దర్శనం చేసుకుని నెక్స్ట్ వేరే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చిత్రగుప్తుడు అంటే మీ అందరికి తెలిసిందే అన్నమాట. అదే యమధర్మరాజు పక్కనే ఉండి మన పాపపుణ్యాలను లెక్కలేస్తూ ఆ లెక్కలు రాసి ఆ యమధర్మరాజుకి చెప్పి మనకి శిక్ష పడేలాగా చేస్తాడు కదా. సో అదే శిక్ష పడితే శిక్ష, స్వర్గం అయితే స్వర్గం అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా. సో అతనే అన్నమాట మన చిత్రగుప్తుల వారు. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపులే వామనమూర్తి ఆలయం.
ఇది వచ్చేసరికి చిత్రగుప్త ఆలయం నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది అనమాట. ఈ ఆలయంలో మనకి మహావిష్ణువు వామనమూర్తి అవతారంలో దర్శనమిస్తారనమాట. మహాబలి చక్రవర్తి కథ మనందరికీ తెలిసిందే. ఆ కథను గుర్తు చేసే విధంగా ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందన్నమాట. చిన్న టెంపుల్ అయినా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. రద్దీ తక్కువగా ఉండడంతో దేవుణ్ణి కూడా ప్రశాంతంగా చూసాము. సో అక్కడి నుంచి మేము రిటర్న్ మళ్ళీ ఎక్కడైతే మా టెంపుల్ జర్నీ అనేది స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చామన్నమాట. ఇదే అన్నమాట కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఎందుకు వచ్చాం మళ్ళీ రిటర్న్ అంటే ముందుగా ఇక్కడ లాకర్స్ లో బ్యాగ్స్ పెట్టాం కదా, సో అవి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్ కి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అన్నమాట. సో అందుకే ఇంకా లాకర్స్ లో పెట్టిన బట్టలు కానీ ఐటమ్స్ కానీ తీసుకొని రిటర్న్ అయితే వేరే టెంపుల్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ మధ్యలోనే ఇంకా ఆల్మోస్ట్ అక్కడికే 8:30 అలా అయింది అని చెప్పి మేము ఇంకా టిఫిన్ కూడా చేసేసామన్నమాట. టిఫిన్ తినేసి ఇంకా మీకు కాంచీపురం అంటే కామాక్షి అమ్మవారితో పాటు ఖచ్చితంగా గుర్తొచ్చేది పట్టు చీరలు అనమాట. మీరు అక్కడ షాపింగ్ కూడా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో టిఫిన్ చేసి అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైకుంఠ పెరుమల్ ఆలయం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది కామాక్షి ఆలయం నుండి 800 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. నడుచుకుంటూ వెళ్తే దాదాపు 10 నుండి 15 నిమిషాలు అలా పడుతుంది. సో బయట మీకు అక్కడ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తమిళ్లో, హిందీలో, ఇంగ్లీష్ లో అట్లా రాసి ఉంటది. సో తమిళ్ ఎందుకు అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ కాబట్టి. సో మీరు ఈ ఆలయాన్ని లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. చెట్లు, ఇంకా రాతి కట్టడాలు అంతా. ఇంకా అక్కడ వచ్చేసరికి గజస్తంభం అనేది కన్స్ట్రక్షన్ లో ఉంది అనుకుంటా. సో ఈ ఆలయాన్ని పల్లవరాజు నంది వర్మ అనే 2వ వారు నిర్మించారని చరిత్ర చెప్తుంది అనమాట. ఇది పూర్తిగా ఇసుక రాతితో నిర్మించిన అద్భుతమైన దేవాలయం. అందుకే పురావస్తు శాఖ కూడా దీన్ని ఎంతో విలువైన కట్టడిగా సంరక్షిస్తుంది అనమాట. సో లోపల స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ వారి చెప్పిన ప్రకారం ప్రధాన విగ్రహం ప్రతి సమయంలో చూపించారనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటి అంటే మెయిన్ ఎవరైతే దేవుడు ఉంటారో ఆ దేవుణ్ణి మనకి ప్రతిసారి మనకి ఎప్పుడు బయట పెట్టి చూపించారనమాట. మెయిన్ దేవుడు అనే అతను లోపల ఉంటారు. మనకి నార్మల్ అంటే అతని మరొక రూపాన్ని మనకి దర్శనంగా పెడతారనమాట టెంపుల్లో అందరు చూడడానికి. మేబీ ప్రత్యేకమైన ఉంటాయి కదా ఆ దేవుడికి సంబంధించిన రోజులు. సో ఆ టైంలో మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి మన అందరికి చూపిస్తారనమాట. సో అది ఎప్పుడు ఎలా జరుగుతాయి అని చెప్పి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మీరు చూస్తూ ఉంటే ఈ టెంపుల్ మొత్తం ఇసుక రాతితో కట్టిందే అనమాట. కానీ అయినా కానీ ఎంత డీటెయిలింగ్ గా కట్టారో చూడండి. ఎన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంటది. కానీ స్టిల్ ఈ పురావస్తు శాఖ అండర్ లో ఉండడంతో ఈ టెంపుల్ కూడా ఎలాంటి ఇది అవ్వకుండా కొంచెం మన అందరికి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అది అనేది చూసే విధంగా పెట్టారనమాట. అసలు ఆ రోజుల్లో ఒక్కొక్క పిల్లర్ చెక్కడానికే ఎంత టైం తీసుకున్నారో ఏమో గానీ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం కాంచీపురంలోనే అత్యంత ప్రసిద్ధి విష్ణు ఆలయాల్లో ఒకటైన శ్రీ వరదరాజ పెరుమల్ ఆలయానికి అయితే బయలుదేరామన్నమాట. సో ఈ వైకుంఠ పెరుమల్ టెంపుల్ నుంచి వరదరాజ పెరుమల్ ఆలయానికి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటది అనమాట. నడుచుకుంటూ వెళ్ళడం అయితే చాలా అంటే చాలా కష్టం. సో అందుకే ఆటోలో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. మీకు అక్కడ ర్యాపిడోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ర్యాపిడోస్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే అది బుక్ చేసుకొని అలా వచ్చేయండి అనమాట. సో ఇప్పుడు మీరు చూసి వరదరాజ పెరుమల్ ఆలయం అనమాట. సో అప్పటికే మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయింది అనమాట. టెంపుల్ దగ్గరికి రాగానే కొంచెం ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. 11 అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉంటారు కదా. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్లే టైంలో మీకు అటు ఇటు టిఫిన్స్ కానీ సో
సో టిఫిన్ చేయకపోతే అక్కడ చేయొచ్చు. ఇంకా పూజకి సంబంధించిన కానీ చిన్నపిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు కానీ ఇట్లా డిఫరెంట్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా చీరల షాప్ అనమాట. కాంచీపురానికి సంబంధించిన ప్రత్యేకమైన చీరలు కూడా ఈ టెంపుల్ దగ్గరలో కూడా అమ్ముతారనమాట. మీరు కావాలి అనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మేమైతే వద్దు అనుకున్నా, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట వెళ్ళి కొనాలి అని చెప్పి. ప్రజెంట్ ముందున్న ఫస్ట్ ఏమేంటి అంటే టెంపుల్స్ ని మాకున్న ఈ హాఫ్ డే లో టెంపుల్స్ మొత్తం కవర్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా మనం కాంచీపురం శారీస్ షాపింగ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే టెంపుల్స్, కాంచీపురం శారీస్ ఇక్కడ కాకపోయినా మనం బయట షాప్స్ లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. కానీ టెంపుల్స్ ని మనం ప్రశాంతంగా చూడలేం కాబట్టి సో ఫస్ట్ అయితే టెంపుల్స్ ని దర్శనానికి మాత్రమే ఈ హాఫ్ డే ని కేటాయించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి 1000 స్తంభాల మండపం అనమాట. సో 1000 స్తంభాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ ప్రతి స్తంభం మీద ఆ డీటెయిలింగ్ వర్క్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారనమాట. అసలు మనకు ఆ డీటెయిలింగ్ అనేది అర్థం కాదు కానీ అసలు శిల్పకళాకారులు ఉంటారు కదా, శిల్పాలని ఎవరైతే చెక్కుతారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ అద్భుతమైన శిల. ఇది చూస్తే వాళ్ళైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఇంత అద్భుతంగా ఎలా చెక్కారా అసలు, ప్రతిదీ కన్నుతో సహా ప్రతి డీటెయిలింగ్, ఆ నగలు కానీ అవి ఎవ్రీథింగ్ అసలు వాళ్ళు చెక్కడం ఒకటైతే ఆ బిల్డర్స్ అది ఎట్లా కొంచెం అటు ఇటు అవ్వకుండా చిన్న డీటెయిలింగ్ తో మిస్ అవ్వకుండా కూడా ఆ టెంపుల్లో ఆ స్తంభాలను నించో పెట్టడమే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే అనమాట, బంగారు బల్లి, వెండు బల్లి. సో అవి పట్టుకుంటే మంచిది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా బల్లి పైన పడితే వెంటనే స్నానం చేయాలని, తల స్నానం చేయాలి అని చెప్తారు కదా. సో కొంతమంది తల మీద పడితే స్నానం చేస్తారు, నార్మల్ గా పడితే ఏంటి అంటే బంగారం తాకమని చెప్తారు అనమాట. సో అట్లా బంగారం మనకి అక్కడ పక్కనే అవైలబుల్ గా లేకపోయినా ఈ బంగారు బల్లిని ఎవరైతే తాకొస్తారో వాళ్ళని పట్టుకున్నా గానీ అదనేది మనకు పోతుంది అని చెప్పి చాలా మంది నమ్ముతారు. మీరు మీ సైడ్ అలా నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే ఇట్లా నమ్మడం అయితే నేను వినడం కూడా చూసాను. మీరు మీ సైడ్ ఇట్లా నమ్ముతారో లేదో కూడా కమెంట్స్ లో కమెంట్ చేయండి. సో అక్కడ రాతి కట్టడాలు అవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నమాట మెయిన్ గోపురం స్వామివారిది. అప్పటికి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా ప్రశాంతంగానే జరిగింది. కొంచెం రద్దీ ఎక్కువ ఉన్నా గానీ ప్రశాంతంగానే జరిగింది అనమాట. టెంపుల్లోకి వన్స్ మనం ఎంటర్ అయ్యాము అంటే ఆ ప్రశాంతమైన వాతావరణం ఆటోమేటిక్ గా ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలా అనమాట. సో కొన్ని చోట్ల ఎక్కువ మంది టచ్ చేయడం వల్ల అనుకుంటా ఆ శిల్పాలు అంతా కొంచెం బ్లాక్ అయినాయి, ఆ రాతి అంతా. సో మేమైతే ఆ తర్వాత అక్కడ ప్రసాదం తీసుకున్నాం అనమాట, పులిహోర ఇంకా దద్దోజనం తీసుకొని అక్కడ మండపంలో కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా తిని నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఏ టెంపుల్ అంటే శ్రీ కైలాసనాథ ఆలయం అనమాట. వరదరాజ పెరుమల్ ఆలయం నుండి కైలాసనాథ ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇదైతే అస్సలు ఇంపాసిబుల్ అనమాట నడుచుకొని రావడానికి. ఖచ్చితంగా మీరైతే ఆటోనే ప్రిఫర్ చేయండి. లేకపోతే మీరు అంత దూరం నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాలి అంటే మినిమం 2-3 అవర్స్ పడుతుంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఈ కాంచీపురంలో టెంపుల్స్ అన్ని ఆఫ్టర్నూన్ 12-1కే క్లోజ్ చేస్తారు. సో మీరైతే ఎర్లీ మార్నింగ్ 4:35కి మాలాగే వచ్చారు అంటే 12కి అన్ని మాక్సిమం మేము ఆల్మోస్ట్ 11 టెంపుల్స్ ని కవర్ చేసాము. మీరు కూడా ఇలానే కవర్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అంత వైట్ కలర్ తో పాలరాతి కట్టడాలు అనమాట. సార్ నిజంగా చెప్పాలి అంటే కాంచీపురంలో నేను చూసిన ఆలయాల్లో ఈ ఆలయం నాకైతే చాలా ప్రత్యేకంగా అనిపించింది. బయట నుంచి చూసిన వెంటనే ఇది ఎంత పురాతన ఆలయమో అర్థమవుతుంది అనమాట. చుట్టూ ఉన్న రాతి గోడలు, చిన్న శివాలయాలు, శిల్పాలు, అద్భుతమైన శిల్పాలు, మొత్తం ఆలయ చరిత్ర పుస్తకంలాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఆలయాన్ని పల్లవరాజు నరసింహవర్మన్ 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది అనమాట. కాంచీపురంలో ఇప్పటికీ నిలిచి ఉన్న ప్రత్యేక పురాతన శివాలయాల్లో ఇదొకటి అనమాట. ఈ ఆలయంలో ప్రతి గోడపై శివుని వివిధ రూపాలు, నాట్య
భంగిమలు, దేవతా శిల్పాలు ఎంతో అద్భుతంగా అందంగా చెక్కబడి ఉంటాయన్నమాట. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఎంత అద్భుతమైన నిర్మాణం ఎలా చేశారో అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క శిల్పాన్ని, ఆ చెక్కడాన్ని, ఆ డీటెయిలింగ్ చూస్తూ ఉంటే అసలు మనకి అర్థం కాదు. ఫస్ట్ మెయిన్ అసలు నాకు తెలిసి ఇప్పుడున్న కళాకారులు ఇంత అద్భుతంగా కట్టడం కూడా చాలా కష్టం అవుతుంది అనుకుంటా. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కటి ఇట్లా కట్టడంతో డిఫరెంట్ టెంపుల్స్ లా అనిపిస్తున్నాయి చూస్తూ, మీరు గమనిస్తూ ఉంటే. కానీ ప్రతి దానికి ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రతి దానికి అర్థంతోనే కన్స్ట్రక్ట్ చేస్తారు కదా. సో లోపలికి వెళ్ళంగానే అక్కడ లోపల కెమెరాస్ ఎలా లేవు కాబట్టి ఇంకా దేవుణ్ణి చూపించడం అయితే కుదరలేదు అనమాట. సో ఇదే అన్నమాట మా కాంచీపురం యొక్క టెంపుల్ జర్నీ అనేది ఇలా సాగుతూ చివరికి ఈ టెంపుల్ దగ్గర ఆగిపోయింది అనమాట. సో ఈ రోజు మనం కాంచీపురంలోని ముఖ్యమైన ఆలయాలన్నీ దర్శించుకున్నాము. సో కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిన ఆ జర్నీ ఏకాంబరేశ్వర ఆలయానికి, ఆ తర్వాత కంచి కామకోటి పీఠానికి, ఆ తర్వాత పాండవదూత పెరుమాల్కి, ఆ తర్వాత సుబ్రహ్మణ్య ఆలయం నుంచి కచప్పేశ్వర ఆలయానికి, అక్కడి నుండి చిత్రగుప్త ఆలయానికి, ఆ తర్వాత వామనమూర్తి ఆలయానికి, ఆ తర్వాత వైకుంఠ పెరుమల్కి, అక్కడి నుంచి వరదరాజ పెరుమల ఆలయానికి, ఆ తర్వాత కైలాసనాథ టెంపుల్కి. సో ఇలా లాస్ట్ కి కైలాసనాథ ఆలయంతో ఈ టెంపుల్ యొక్క జర్నీ అయితే ఆగిపోయింది అనమాట. సో అప్పటికే 12:30 అయింది. ఆలయ దర్శనానికి పూర్తయిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ 1కి మాకు రిటర్న్ బస్ ఉందన్నమాట. సో మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి. 1 డేలో కాదు, హాఫ్ డేలోనే ఆల్మోస్ట్ 11 టెంపుల్స్ వరకు మీరు కవర్ చేసుకోవచ్చు, మెయిన్ టెంపుల్స్ని. సో మీరు నేను చెప్పింది ఎలా అనిపించింది ఏంటి కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఆ వాతావరణం, ఆ కొండలు, ఆ ప్రశాంతమైన చెట్లు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంతే అనమాట ఇవాళ మన కాంచీపురం దేవాలయాల టూర్ అన్నమాట. సో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది, నేను చూపించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదో కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఆల్రెడీ ఎవరైనా కాంచీపురం వెళ్ళి ఉంటే మీ యొక్క ఆ జర్నీని కమెంట్స్లో కమెంట్ చేయండి. మీరు ఎన్ని డేస్ వెళ్ళారు, ఏ టెంపుల్స్ని చూసారు ఏంటి అని చెప్పి. సో ఇంతే అనమాట.